హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గుళ్ళకి వెళ్ళినప్పుడు గుళ్ళని తిరిగేసి ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం హెల్త్ బాగోక మళ్ళీ రావాల్సి వచ్చింది. వచ్చి మళ్ళీ హాస్పిటల్ ఇల్లు అంటూ తిరగడం వల్ల నేను వీడియోస్ అయితే ఏవి చేయలేదు. ఇప్పుడు కూడా బాగాలేదు కానీ ఓకే, కొంచెం ఓపిక అయితే ఉంది. నేనైతే మళ్ళీ రేపు రిటర్న్ అయితే వెళ్ళిపోతాను. నా జాబు మేనేజ్ చేసుకునేంత ఓపిక అయితే నాకు ఉందన్నమాట. ఈరోజు వీడియో ఎందుకు తీస్తానంటే మా నాన్నమ్మది సంవత్సరికము, అందుకే చెప్పేసి వాళ్ళంతా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి విశేషం అంటే మా నాన్నది సంవత్సరం అనమాట. అయితే నేను ఒక 50 మందికి అయితే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా. అందుకని పొద్దున్నే రంబూరు సిమానకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చాను కాయగూరలు అవన్నీ తీసుకోవడానికి. ఇప్పుడైతే అవన్నీ తీసుకుంటున్నాను. ఆల్రెడీ తీసుకుని చూడండి. ఇప్పుడైతే నేను మా డాడీ కార్యక్రమం చేయడానికి గుడి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ మా పంతులు బాబాయ్ రమ్మన్నారు. ఇక్కడ టెంపుల్కి అయితే నేను మా డాడీ అయితే వచ్చాము. ఇంకోటి భోజనాలు కూడా పంచిపెడదామని ప్లాన్ ఉంది. ఆల్రెడీ అన్నీ తెచ్చాను, అది కూడా ఇప్పుడు నేను చేస్తాను. ఈ వీడియో అయిపోయాక మీరు చూడండి. గోదావరి చూడండి, ఈ వారం రోజులు అందరినీ భయపెట్టేసి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ కల్ప చూసారా, పెద్ద పెద్ద దొంగలు. ఇవన్నీ ఈ గోదావరి, ఎర్ర గోదావరి వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకొస్తాయి అన్నమాట. ఇక్కడ అందరూ తీసి పెడతారు. టీక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎర్రచందనం వస్తాయి, కానీ వాళ్ళు కూడా సాహసం చేసి బయటికి లాగుతారు ఇవన్నీ. ఇక్కడ చూడండి, మా డాడీ కార్యక్రమం మొదలెట్టారు లేదో అప్పుడే కాకి రూపంలో మా నాన్నమ్మ అయితే వచ్చింది. నేనైతే పూజ అయిపోయాక ఈ ప్రసాదం అయితే పెట్టాను అక్కడ గోడ మీద. నేను ఎందుకు కాకి రూపం అన్నానంటే, మేము నమ్ముతాము చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో మనకి కనిపిస్తారని. ఇంకోటి ఏంటంటే, మా నాన్నమ్మ తలుచుకున్న ప్రతిసారి నాకు కనిపిస్తారు కాకి రూపంలో నేను ఉన్నానని. అందుకే నేను బాగా నమ్ముతాను. వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది. బిర్యానీ అయిపోయింది, కర్రీ అయితే అవుతుంది. బండి మీద పెట్టేసుకున్నాం, ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. నా అంకుల్ గారు భోజనం చేస్తారండి? భోజనం చేస్తారా? భోజనం ఇంకొకటి. మీరు 5 గంటలకు 5:30 కల్లా రావాలి. వచ్చాను, ఎవరో ఉంటారు. అది ఆవు కోసం వేట. దా దా
హలో. ఈ వీడియో ఓపికతో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేమైతే మా నాన్న సంవత్సరికానికి ఎప్పటి నుంచో స్టార్టింగ్ వీడియోలో నేను ఫుడ్ డొనేషన్ చేశాను. మళ్ళీ చేయలేకపోయాను. చేశాను కానీ వీడియోలు అయితే తీయలేదు. నేనైతే ఇప్పుడు నేను డొనేషన్స్ చేశాను. కాకపోతే మ్యాటర్ ఏంటంటే నేను 50 మందికి అనుకున్నాను. 50 మందికి డొనేషన్ చేశాను. కాకపోతే మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా వరకు తీయలేదు. మీకు ఏదైతే గుడి చూపించానో ఆ గుడి దగ్గర సుమారు ఒక 20 పైన అక్కడే పంచిపెట్టేసాను. అక్కడే నేనైతే తీయలేదు వీడియో అయితే అది. ఈ వీడియో తీయలేదు. కావాల్సుకునే తీయలేదు. ఏమంటే ఒకటి 2 వీడియోస్ మాత్రమే నేను తీశాను. అయి మాత్రమే దీంట్లో అయితే పెట్టాను. ఓకే. ఈ వీడియో నేను నచ్చిందనుకుంటున్నా. కనీసం ఒక్కరోజు ఒకళ్ళు డొనేట్ చేసినా చాలు ఫుడ్డు. నేను కూడా ఫుడ్ వీడియోస్, డొనేషన్ వీడియోస్ చేద్దామని చూస్తున్నాను. నాకు టైం దొరికితే కంపల్సరీ అయితే నేను చేస్తాను. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అన్నీ బాగా అయినాయి. ఫుడ్ కూడా మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అందరూ కలిసి కూర్చున్నాము. అందరూ కలిసి తిన్నాము. డొనేషన్ చాలా బాగా జరిగింది. ఈరోజు మొత్తానికైతే సూపర్ అంటే సూపర్‌గా ఎంజాయ్ అయితే చేశాను నేను. ఆహ్, అప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఎడిట్ చేసి పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అంతా అయిపోయాక నేను ఇప్పుడు ఇస్తున్నాను ఇంట్రొడక్షన్. ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను ఎండింగ్. ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా కనుక చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఏమైనా మీకు డిఫెక్ట్ ఉన్నా ఏమున్నా సరే కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు ఉంటాను. బాయ్.